గురువుగారు, వర్షాకాలం స్టార్ట్ అయింది. రైతులందరూ పంటేస్తారు. పంటేసే ముందు గ్రామ దేవతలకి మొక్కుకొని పంటేయటం జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. పంట చేతికొచ్చిన తర్వాత ఒక జంతువును బలి చేసి దాని రక్తాన్ని పొలిచల్లుతుంటారు. పంట హ్మ్. పొలం పైన. ఇలా చల్లటం వల్ల కొంతమంది నష్టపోయినోళ్ళు కూడా ఉన్నారు. ఇది కరెక్టేనంటారా? లేతే ఏ విధంగా చేయాల్సుంటుంది దీన్ని? రైతు పంట పండించుకునేటప్పుడు ముందుగా గ్రామ దేవతకి ఎందుకు నమస్కారం చేస్తాడు అంటే, గ్రామ దేవత అతని యొక్క పంటను సంరక్షించడానికి ఉంటుంది. ఓకే. మీకు గ్రామ దేవతలు మాత్రమే రాత్రులు తిరుగుతారు. అవును. తిరిగి వీరందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి మూల విరాట్ దగ్గరికి వచ్చి అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటారని ప్రామాణికం. ఓకే. అంటే ఏ విధంగా అంటే హ్మ్, ఊర్లో పంటలెలా ఉన్నాయి? ఊర్లో అనారోగ్యాలు ఎలా ఉన్నాయి? పిల్లలందరూ బాగున్నారా లేదా? ఎవరికైనా ఏమైనా ఇబ్బందుందా? కొంతమంది పిల్లలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఊరు పొలిమేరలో పడిపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. అటువంటి వారిని రక్షించడానికి పంటలు అనేటువంటి ఊరు పొలిమేరల దగ్గర ఉండడం వల్ల పిడుగులు పడుతూ ఉంటాయి. ఆ! దీనివల్ల నష్టాలు గానీ, ఇటువంటివి రాకుండా ఆ రైతు ఏం చేస్తాడంటే తన నమ్మకార్థం పంట పండిన తర్వాత మొదటి పంట నీకిస్తానమ్మా అంటే 4 కంకెలు నీకు సమర్పించుకుంటాను అని చెప్పి హ్మ్. 4 కంకెలు తీస్తూ ఉంటాడు. ఇందులోనే బలి అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాస్తవానికి ఆ బలి వెంటనే జల్లడానికి ఉండదండి రక్తాన్ని. ఓకే. దాన్ని ఏం చేసుకోవాలంటే ఆ ఏదైతే రక్తయుక్తం ఉంటుందో దాన్ని తీసుకుని జల్లేటువంటి అతను నాలికతోటి ఇలా వెనక్కి తిప్పుకోవాలి. ఆ! వెనక్కి తిప్పుకోవాలి నాలికని. హ్మ్. లేదా నాలికని రివర్స్‌గా తిప్పుకోవాలి కిందకి. ఇప్పుడు ఆ! మనం కొట్టేటప్పుడు ఆ! పెడతాం చూసారా? ఆ! అలాగే నాలికని కిందన్న పెట్టాలి లేదా పైకి పెట్టుకోవాలి. ఓకే. అలా పెట్టుకుని ఆ రక్తాన్ని తీసుకుంటూ ఆ! నువ్వు ఏ గ్రామ దేవత అయితే చెప్పుకున్నది మనసులో ఉండాలి. హ్మ్. మనసులో ఉండి మాట్లాడకూడదు. ఈ నాలుక వెనక్కే ఉండాలి. హ్మ్. లాగినప్పుడు సవ్యం చేసుకొని మళ్ళా నాలుక వెనక్కి పెట్టుకొని చిమ్ముకుంటూ ఉండాలి. ఈ నాలుక కొండ నాలుక తగిలే విధంగా ఇలా వెనక్కి తిప్పుకొని పోయి జల్లి, ఆ తర్వాత జల్లిన తర్వాత ఈ చేతి ఏది ఉంటుందో ఆ చేతిని అమ్మవారి ఆహ్, దేవ గ్రామం అది మన పొలిమేరలో గూడు కట్టుకుంటారు కదా! హ్మ్. చిన్నగా అవును. అమ్మవారు. అవును. ఆ అమ్మవారి యొక్క గూడికి కొంచెం దూరంలో దక్షిణం వైపు చేతులు కడగాలి. ఓకే. మనకు తెలియకుండా ఏం చేస్తున్నాం జల్లేసాం కదా అని చెప్పి అక్కడ చేతులు కడిగేస్తున్నాం. హ్మ్. దక్షిణం వైపుగా చేతులు కడగాలి. దక్షిణం తెలీదు నాకు గురువుగారు అంటారా? అమ్మవారి వినడానికి అమ్మవారి కుడి చేయి వైపుగా చేయి కడగాలి కొంచెం దూరంలో. ఓకే. చేతులు కడిగేసుకొని నమస్కారం చేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. ఈ ఓకే. జల్లుతున్నంత సేపు మాట్లాడకూడదు. నాలుక వెనక్కి తిప్పాలి లేదా నాలుక ఎదకి తిప్పుకునైనా చేసుకుంటేనే ఆ రైతు, ఆ పంట 2 క్షేమదాయకంగా ఉంటాయి. గురువుగారు, చాలామంది రైతులేం జేస్తున్నారంటే ఆహ్, ఆవు గాని, వాళ్ళ ఇంట్లో ఉన్న గేదె గాని ఈనిన తర్వాత అది దిష్టి ప్రభావం పడి మధ్యలోనే ఆగమైపోవటం జరుగుతుంది. ప్రాణ నష్టం జరుగుతుంది. గేదె గాని, ఆవు గాని. అలాంటి వాళ్ళకి ఒక చక్కటి పరిష్కార మార్గం. ఆవులు గానీ, గేదెలు గానీ, ఈ ప్రసవ టైంలోను వీటిలోనూ సంహరించుకుపోవడానికి ఏంటంటే, మీరు మీ యొక్క స్థలాల వద్ద వేప చెట్టును ఉంచుకోవాలి. ఓకే. వేపగాలి తగులుతున్నప్పుడు గర్భస్థంలో ఉన్నటువంటి ఈ పశువులకి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. హ్మ్. దాంతో పాటుగా ఏమవుతుంది అంటే, ఈ ఆవులు అనేటువంటి వాటికి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. దీనివల్ల అవి విపరీతమైనటువంటి అరుపులు అరవడం వల్ల తన యొక్క జీర్ణకోశ వ్యవస్థలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందుకనే మాక్సిమం మీరు 90% చూడండి ఆవుల్ని గాని, గేదెలను గాని కట్టే గొడ్డల దగ్గర వేప చెట్టు ఇదివరకు ఖచ్చితంగా ఉండేది. ఓకే. ఇప్పుడు వేప చెట్లు కనబడడం లేదు. తక్కువ అయిపోతున్నాయి. వేప చెట్టు దాంతో పాటుగా మీ దగ్గర ఏదన్నా ఉంటే రావి చెట్టు హ్మ్. ఇవి ఉన్న చోట వాటిని కట్టుకోవడం వల్ల మీరన్నట్టుగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సవ్యంగా జరగడం జరిగేటువంటి అవకాశాలుంటాయి. చాలా మంది ఇళ్లల్లో ఇప్పుడు ఒక చిన్న లేగ దూడని తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నారు గురువుగారు. మనం తినే ఫుడ్డే వాటికి పెడుతున్నారు. ఇది కరెక్టేనంటారా? వాస్తవంగా ఏంటంటే ఒక జీవిని పెంచుకునే విధానంలో చూస్తున్నారు. కానీ గోమాతను పెంచుకుంటున్నారు కదా! మన దాని ప్రకారంగా మన వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే దానికి గౌరవం. ఓకే. ఇప్పుడు మ్యూజియంలో దొరికే డైమండ్ తీసుకొచ్చి సికింద్రాబాద్ ప్లాట్‌ఫార్మ్ మీద అమ్మేస్తే దాని విలువ ఉంటుందా? ఉండదు. ఏ వస్తువు ఎక్కడ ఉంటే దాని గౌరవం అక్కడే నిలబడుతుందండి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు ఏం చేసేవారంటే పూర్వము వాష్‌రూమ్‌లు ఎక్కడ కట్టుకునేవారో తెలుసా? హ్మ్. ఇంటి బయటుండేవి. అవును. వాష్‌రూమ్స్ ఇంటి బయటుండేవి. అవును. లేదా ఇంటి వెనక ఓ పక్క భాగంలో పెట్టేవారు. అవును.
ఇంట్లో వాష్రూమ్స్ ఉండేవి, అది ఇప్పుడు ఇంట్లోనే వాష్రూమ్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతాయి, జమ్స్ పెరిగి అనారోగ్యాలు పాలవుతున్నాయి. ఓకే. ఇదే విధంగా ఆవు అనేటువంటి చిన్న చిన్న లేగదోళ్ళు, అది 3 ఇంచులు ఉంది 2 ఇంచులు ఉందని చెప్పి ఇంట్లో పెంచుకునే, అది పెంచుకునే అది వస్తువు కాదు, అది ఒక జీవి, మన ప్రాణం పోసేటువంటి వాటికి ఓపెన్ స్పేస్ ఉండాలి, ఓకే. గాలి వెలుతురు ఉండి అది తిరగడం. ఆవుని ఎందుకని దొడ్ల చావిట్లోనే ఇక్కడ ఎందుకు కడతారంటే ఇంటికి రక్ష, నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా. ఓకే. నువ్వు ఇంట్లోనే తిప్పుకుంటూ ఇంట్లోనే ఉంచుకుంటూ నీ పక్కనే పడుకోబెట్టుకోమని ఎక్కడ శాస్త్రం లేదు. ఓకే. కుక్కలు అనేటువంటి గేట్ దగ్గర ఉండాలి. ఇప్పుడు కుక్కలు కూడా ఒళ్ళో వేసి పడుకోబెట్టుకుంటున్నారు, అది తప్పు. దానివల్ల వచ్చేటువంటి బ్యాక్టీరియాస్ వల్ల ఎన్ని జీవితాలు పోతున్నాయో మీకు అర్థం కావడం. ఓకే. పిల్లులు పెంచుకుంటున్నారు, పిల్లులు మంచి కళ్ళు పీకడానికి వ్యవస్థలు చూస్తుంటాయి. ఓకే. కొంతమంది ఏం చేస్తున్నారు, పాములు పెంచుకుంటున్నారు, ముంగీసులు పెంచుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడ పెంచాలి అంటే ఆవరణలో పెంచాలి, ఇళ్లల్లో కాదు. ఆవును కూడా, గోవును కూడా దానికంటూ ఒక స్థలం, దానికంటూ ఒక వ్యవస్థ. ఎందుకు ఉంటుంది అయ్యా వ్యవస్థ అంటే చెప్తానండి. అన్ని ధూళి కంటే గోధూళికి ప్రామాణికం. అవును. ఆది శంకరాచార్యులు లాంటి మహానుభావులు, చాగంటి కోటేశ్వరరావు గారి వంటి వారు ఒక వ్యవస్థ చెప్పారు. ఏమిటంటే 108 డిగ్రీలు జ్వరం ఉంది, అనుష్ఠానం చెయ్యాలి, స్నానం చేయలేము. 108 డిగ్రీలు జ్వరం ఉంది, మంచం మీద ఉన్నాం, స్నానం చేయలేము, అనుష్ఠానం చేయాలి. ఏం చేయగలుగుతాం, ఏం చేయాలి అప్పుడు అంటే గోధూళి, గోవు నడిచినటువంటి ప్రదేశంలో ధూళి ఉంటుంది, మట్టి ఉంటుంది సరే, ఆ మట్టి తీసుకుని ఇలా ప్రోక్షణ చేసుకుని చెయ్యండి అయ్యా అని చెప్తుంది. ఇది శాస్త్రం నిజంగానే. కొంతమంది మీరు ఈ మధ్యలో ఎక్కడైనా యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది, ఒక బాగా పండు ముసలాయన ఐసీయూలో ఉండి విభూతి ధారణ చేస్తుంటారు. అవును, చూసారా? కొన్ని సందర్భంలో గోధూలు, ఇప్పుడు మన సిటీలో ఉన్నాం, గోవు ఎక్కడో ఉంది, దొరకలేదు, అనుష్ఠానం చెయ్యాలి, అందుకోసం విభూతి అన్నా సరే చిలకరించుకొని విభూతి నామని పెట్టుకుని చేస్తారు. ఐసీయూలో స్నానం చేసి చేయరుగా. అందుకోసం ఆ ధూళి రావడం, దాన్ని అది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా పాజిటివ్ చేయడం, ఆవరణ చుట్టూ తిప్పుకోవాలి తప్ప ఇంట్లో పెంచుకోమని లేదండి శాస్త్రంలో. మీరు ఎక్కడన్నా చూడండి, ఋషి పొంగలు ఏదన్నా చూడండి, ఏ వస్తువు ఎక్కడుంటే దాని గౌరవం అక్కడే ఉంటుంది. మన విలువ తగ్గించుకున్నాం, ఆ గోవుని ఇంట్లో పెట్టుకుంటాము, దాని వ్యవస్థ సంరక్షణ, దాన్ని ఏదో అనుకుంటున్నా స్మూత్ రాళ్ళు వేయించుకుంటాం. అవును. ఇంట్లో సర్రని జారేటువంటి తలతల్లాడేటువంటి టైల్స్ వేయించుకుంటాం. అది జారి పడింది అనుకోండి, ఎవరిది బాధ్యత? ఒక జీవిని తెచ్చి ఎవరు హింసించారు? ఇంట్లో పెంచుకుని ఎవరు హింసించారు దాన్ని? అందుకోసం వాటి ఫ్రీడమ్, వాటికి వదిలేయండి. మీరు పెంచుకోవాలనుకుంటున్నారు, ఒక ఫామ్ హౌస్ తీసుకోండి, లేదా 200 గజాలు వాటి కోసం కేటాయించండి, వాటికి గ్రాసం ఇవ్వండి. లేదు నీకు అంత ఓపిక లేదు, పెంచేటువంటి మా బోటి వాళ్ళు ఉన్న గోశాల పెంచుకునే వాళ్ళు, మాకు గ్రాసానికి దానం ఇవ్వండి. ఎన్ని గోవులకి గ్రాసం లేక ఎంత ఇబ్బంది పడుతున్నా మాకు తెలుసు. మీరు కొత్తగా పొంగనూరావులని చిన్నావులని ఇంట్లో పెంచి వాటిని మనుషుల వ్యవస్థలో దాన్ని ఇబ్బంది పెట్టద్దు. ఓకే గురువుగారు, ఇప్పుడు రైతులందరూ కూడా పంటలు వేసే సమయం వచ్చింది కదా, పంట మంచిగా పండి వాళ్ళ చేతికి రావాలంటే దైవాన్ని ఏ విధంగా ఆరాధన చేస్తే మంచిగా ఉంటుంది అంటారు? ఆది మూలం గణపతి ఆరాధన చేసుకుని, ఏ రైతన్నా సరే మీ యొక్క గ్రామ దేవత ఎవరుందో ఆవిడికి నమస్కారం చేసి, స్వీట్ బూందీ అంటారు, తీపి బూందీ, దాన్ని ఒక 1/2 కేజీ నైవేద్యంగా సమర్పించి, దాన్ని నీళ్ళల్లో కలిపి మొత్తం మీరు జల్లడానికి ముందే మొత్తం జమ్మేయండి. పొలంలో దుక్కు దున్నడానికి ముందు ఆ పని చేసుకుంటే కనుక ఆ అనుగ్రహం పూర్తిగా ఉండి పంట దిగుబడి పెరుగుతుంది. మీరు గణపతి నవరాత్రుల్లో బాలాపూర్ లడ్డు, హైదరాబాద్ లడ్డూలు, వీటిని వేలం పాయడం కొనుక్కున్న తర్వాత వాళ్ళ పొలంలో కూడా జిమ్ముకుంటారు. కారణం ఏంటంటే దిగుబడి ఎక్కువగా రావాలి అంటే స్వీట్ బూందీని నైవేద్యంగా సమర్పించాలి. అది కూడా పౌర్ణమి రోజున సాయం సంధ్య వేళ 6 గంటల నుంచి 7 గంటల లోపు అమ్మవారి దగ్గర ఇప్ప నూనెతో దీపం పెట్టుకుని అప్పుడు స్వీట్ బూందీ నైవేద్యంగా సమర్పించి దాన్ని మొత్తం నీళ్ళలోనో లేకపోతే మామూలు మొత్తం వస్తానంటే చేతితోటైనా జిమ్మేస్తే కనుక దిగుబడి పెరుగుతుంది, మీ పంటకి ఎటువంటి నష్టం రాకుండా అభివృద్ధి చెందుతుంది. దుక్కి దున్నడానికి ముందు చేయవలసిన పని అది రైతు. చాలా చక్కగా చెప్తారు. పరమేశ్వరార్పణమస్తు.